మహిమకు ఘనతకు అర్హుడైన యేసయ్య నామాన్ని స్తుతి చేద్దాం. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ దేవదేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఆమేన్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. అవునయ్యా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నమో స్వస్థపరచును. ఆరాధన నీకే. రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆమేన్. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఆయన సన్నిధికి వచ్చిన మనందరము కూడా ఆ ప్రభు ఆత్మ గనక ఆయన ఆరాధించబోతున్న మనమందరము కూడా ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. స్తుతి స్తుతి పాత్రుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నజరేతు వాడానికే స్తోత్రం, స్తోత్రములయ్యా. స్తోత్రాలు ప్రభువానికి వందనములు, వందనములు తండ్రి. వ్యాధులను తొలగించిన దేవుడవు, మృతులను లేపిన దేవుడవు, ఒక విశ్వాసికి కావలసిన సమస్తమును సమకూర్చిన దేవుడవు. యెహోవా ఈరే, యెహోవా రాఫానికి స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా షమ్మీ, స్తోత్రం, స్తోత్రాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము కూడా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మనపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు.
ప్రతి మనుషుణ్ణి ఆయన దర్శించబోతున్నాడు. జీవితాలను అద్భుతముగా మార్చబోతున్న దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయన మాటలు వినడానికి సిద్ధపడదాం. మనందరం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. సమయమున సంఘంలో మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు ప్రతి మనుషునితో మాట్లాడబోతున్నాడు. వాక్యము నిమిత్తమై సుంకన గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లిస్తాం తండ్రి. సజీవుడమైన దేవ, యెహోవా దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించినాం తండ్రి. ఇక ముందు తండ్రి దైవజనుడిని తండ్రి నీ సెలవు చెంత తండ్రి మరుగుపరుచుకొని దైవజనుడు చెప్పే మాటలను మా హృదయంలో హత్తుకొని మేము వాక్యానుసారంగా నీతిగా ఈ లోకంలో జీవించినంత కాలం యథార్థంగా జీవించే కృపను మాకు, కూడి వచ్చిన సంఘానికి, యవనస్తులకు, యవనస్త్రాలకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆశీర్వదించమని నేను చేసే ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చున్నాము. హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? మీరు బాగున్నారా? దేవుని అపారమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ గడిచిన ఆదివారపు ఆరాధన మొదలుకొని నేటి ఆదివారపు ఆరాధన వరకు ఆయన తన రెక్కల నీడల్లో మనందరిని కూడా దాచుకుని ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. హల్లెలూయా. యెహోవా బంధించబడిన వారిని విడుదల చెయ్యును అన్న భావాన్ని గడిచిన వారములో దేవాది దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ప్రతి మనుషుడు ఏదో ఒక విధంగా బంధించబడ్డాడు. కానీ బంధించబడిన వాడిని విడిపించడానికి వచ్చిన వాడే దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు అని గడిచిన వారంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 11 నుంచి 13 వచన భాగాలు చదువుకుందాం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. మీ నామ పేరట చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మాట్లాడి మీరు మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. లూకాసు వార్త ఈ మొదటి అధ్యాయం ఈ 13వ వచన భాగంలో
దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నమాట. క్రిస్మస్లో ధైర్యము పొందినటువంటి వ్యక్తుల గురించి దేవుడి మధ్యాహ్నం వేళ మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనుషుడు చాలా రకాలుగా భయపడిపోతూ ఉన్నాడు, దిగులు చెందుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన ద్వారా మనుషుని జీవితంలో ఉన్న భయాన్ని తొలగించి వేసి దేవుడు ధైర్యం ఇవ్వటానికి దిగివచ్చిన వాడే దావీదు పట్టణమందు జన్మించిన యేసుక్రీస్తు అని చాలా స్పష్టంగా మధ్యాహ్నం వేళ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. క్రిస్మస్లో ధైర్యం పొందుకున్న వారు కొందరు వ్యక్తులు ఉన్నారు. వారి గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అని రాయబడింది. చూడండి, భయపడటం వలన మనుషునికి ఏమొస్తుందంట? ఉరి వస్తుందంట. నువ్వు దేని చూసి భయపడుతూ ఉన్నావో, దేని చూసి నువ్వు జడుస్తూ ఉన్నావో, ఆ దాని వలన నీకేం కలుగుతుందంట? ఉరి కలుగుతుంది అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, ఈ క్రిస్మస్ యొక్క దినాలలో, క్రిస్మస్ యొక్క ఆరాధనలో, క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటంటే భయపడుతున్న మనలను దేవుడు ధైర్యపరచడానికి పరలోకాన్ని విడిచైన భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఏదో ఒక విధంగా మనుషుడు భయపడుతూనే ఉన్నాడు. అందుకే చాలా స్పష్టంగా సామెతలు రాసిన భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, భయపడుట వల్ల మనుషునికి ఉరి వచ్చును, అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును, సురక్షితముగా నివాసము చెయ్యును అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, భయపెరుట ద్వారా మన జీవితాలకు ఉరి వస్తున్నది. కాబట్టి యోబు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. చూడండి, యోబు గ్రంథంలో యోబు భక్తుడు తెలియజేసిన మాట ఏమిటంటే, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. దేన్ని అయితే నా మీదికి వస్తుందని భయపడుతున్నానో, దేన్ని చూసైతే నేను భయపడుతూ ఉన్నానో అది ఏ నా మీదికి వచ్చుచున్నది. రోగాన్ని చూసి భయపడుతున్నానా, ఆ రోగమే నా మీదికి వస్తున్నది. సమస్యలు చూసి భయపడుతున్నానా, ఆ సమస్య నా మీదికి వచ్చుచున్నది. శత్రువులు చూసి భయపడుతున్నానా, ఆ శత్రువే నా మీదికి వస్తున్నాడు. నువ్వు దేన్ని చూసైతే భయపడుతూ ఉన్నావో అది ఏ నా మీదికి వచ్చుచున్నది అని ఆ యోబు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నువ్వు దేన్ని చూసైతే భయపడుతున్నావో అది నీ మీదికి రాబోతుంది. అది రాకుండా నీకు ధైర్యం చెప్పడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది నీ మీదికి రాకుండా ఉండటానికి అడ్డుగోడగా ఆయన నిలుస్తూ నిన్ను ధైర్యపరుస్తూ నిన్ను చక్కగా నడిపించడానికి వచ్చిన వాడే దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో ధైర్యాన్ని పొందుకున్న వ్యక్తులను చాలా స్పష్టంగా దేవుడు మనకు వివరిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం అక్కడ చదువుకుంటాం. చూడండి, 12వ వచనం చూడండి. భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడుకుమో, భయపడుకుమో. చూడండి, దేవుడు జకరియాతో మాట్లాడుతున్నాడు. జకరియా దూతను చూసి భయపడిన వాడాయను అని రాయబడింది. దూతను చూడగానే జకరియా భయపడినప్పుడు
భయపడినటువంటి జకర్యాతో దేవుని దూత మాట్లాడుతున్నమాట, జకర్యా భయపడకము, నీ ప్రార్థన నాకు వినబడినది. ఏం చేస్తున్నాడు ప్రార్థన జకర్యా? పిల్లలు లేరు అని భయపడుతూ ఉన్నాడు. పిల్లలు లేరే, నా జీవితము గతించిపోతున్నది, బహు వృద్ధాప్యమందు ఉన్నాను, నా భార్య గొడ్రాలను నిందపడింది, నా జీవితంలో నేనేమైపోతానో, స్త్రీధర్మం గతించిపోయింది నా భార్యకు, నేనేమో బహు వృద్ధుడనైపోయాను అని జకర్యా భయపడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి కనపడినప్పుడు జకర్యా దూతను చూసి భయపడ్డాడు. భయపడి జకర్యాతో దేవుడు దూత మాట్లాడిన మాట ఏమిటంటే, జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన నాకు వినపడి ఉన్నది అని చెప్తూ దేవుడు ఏమంటున్నాడు అక్కడ? హల్లెలూయా. చూడండి, భయపడుతున్నటువంటి జకర్యా జీవితంలో దేవుడు ధైర్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అతన్ని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 6-7 వచన భాగాలు చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. అప్పటికి బహు వృద్ధులైపోయారు. వృద్ధులైపోయినప్పటికీ జకర్యా చింతిస్తూ బాధపడుతూ భయపడుతూ ఉన్నాడు. అరే, మేము వృద్ధులమైపోయాం, మా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మాకు పిల్లలు లేరు అని భయపడిపోయి తన జీవితంలో బాధపడుతూ ఉన్నాడు. అది ఒక ఎత్తు బాధ అవుతే, మనం చదవబడిన భాగంలో జకర్యా ఎలిజబెత్ ఎలాంటి వారంట? దేవుని దృష్టికి వారు నీతిమంతులై ఉన్నారు అని రాయబడింది. ఎంతో నీతిగా నడుచుకున్నారు, క్రమము చొప్పున దేవుని మందిరానికి వచ్చిన వారు, దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా భక్తి చేసిన వారు. కానీ దేవుని సన్నిధిలో వారికి వచ్చినటువంటి గొడ్రాలున నింద దేవునికి కూడా అవమానకరంగా ప్రజలు మాట్లాడుతున్నారు. అరే, వీరు దేవుని మందిరానికి వెళ్ళే భక్తులు కదా, వీళ్ళకు పిల్లలు లేరేంటి, వీళ్ళు భక్తి చేసేవారు కదా, ఎందుకు వారికి పిల్లలు కనడం లేదు అని వారితో పాటు దేవునికి కూడా నింద రావడం ప్రారంభమయ్యింది. భయపడుతున్న జకర్యా జీవితాన్ని దేవుడు ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఎందుకు జకర్యా భయపడుతూ ఉన్నాడు అంటే, దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదవండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు, నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీవు పశువులలోనైనాను నీ పశువులలోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరికీ వాటిని పంపించు. ఇక్కడ చూడండి, జకర్యా ఎలిజబెత్ ఎందుకు భయపడుతున్నారంటే, దేవుని సేవించే భక్తులతో దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, అక్కడ రాయబడిన మాట 13వ వచనం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రె మేక మందలను, మేకల మందలను దీవించును. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నీలో మగదైనను ఆడదైనను గొడ్డుతనము లేకుండా నేను
చేస్తానన్నాడు. అంటే దేవుని స్వాస్థ్యముగా పిలువబడిన వారి జీవితాల్లో, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారి జీవితాల్లో దేవుడు గొడ్డుతనం అనేది లేకుండా చేస్తానన్నాడు కదా. మరి నేను వృద్ధాప్యానికి వచ్చినా నాకు పిల్లలు లేరు, నేను దేవునిలో నిలిచి ఉన్నానా లేదా, నేను చేస్తున్న భక్తి సరైనదా కాదా, నేను దేవుని మందిరంలో ఎలా నడుచుకుంటున్నాను, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నానా లేదా అని జకరియా తనలో తాను పరీక్షించుకొని భయపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. భయపడుతూ ప్రార్థించిన జకరియను దేవుడు ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, క్రిస్మస్ యొక్క ఆరాధనలు, ఈ క్రిస్మస్ యొక్క దినాల్లో జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా భయపడుతున్న మనము ధైర్యపరచబడేటువంటి రీతిగా భక్తి చేయాలన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడుతూ తన జీవితాన్ని, తన ధర్మాన్ని కొనసాగించుకుంటున్న జకరియా ఎలిజబెతులతో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటను మరొకసారి మనం చదువుకుందాం. ఆ వచనాన్ని చదవండి. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ ప్రార్థన వినపడినది అని జకరియతో దేవుడు ధైర్యకరమైనటువంటి మాట మాట్లాడుతున్న మాట చూడండి. దేని గురించి అయితే భయపడుతున్నాడో, దేని గురించి అయితే ప్రార్థిస్తున్నాడో జకరియకు దేవుడు ధైర్యకరమైనటువంటి మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆ మాట చదవండి. నీ భార్య అయిన ఎలిజబెతు ఏం కంటుందంట? కుమారుని కంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్రాలు అని బాధపడుతున్న సమయంలో, పిల్లలు కారు అని బాధపడుతున్న సమయంలో దేవుని సన్నిధికి వచ్చి భయపడుతూ ప్రార్థించిన జకరియతో దేవుడు మాట్లాడిన మాట, జకరియా భయపడుకుము, నీ ప్రార్థన నాకు వినపడినది, నీ భార్య నీకు ఒక కుమారుణ్ణి కనబోతుంది. ఎంత ధైర్యకరమైనటువంటి మాట చూడండి. ఇంకా నా జీవితంలో ఎంతే అనుకొని కృంగిపోతూ, నలిగిపోతూ, భయపడిపోతున్న జకరియాల జీవితాలకు దేవుడు ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్ అంటేనే ధైర్యము, బలాన్నిచ్చేది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, భయపడుతున్న వారిని ధైర్యపరచటానికి దిగివచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇన్ని క్రిస్మస్లు జరుపుకుంటున్న మనలో భయం ఉంటుందంటే ఆ ప్రభునందు మన విశ్వాసం ఉంచలేకపోతున్నాం, ప్రభునందు మనం నమ్మకం ఉంచలేక ప్రభు సన్నిధిలో జకరియా లాంటి ప్రార్థన చేయలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో దేన్ని చూసి భయపడుతున్నావో భయము నుంచి బయటకు వచ్చి బహుధైర్యాన్ని పొందుకొందుదుముగాక. ఆమేన్. చూడండి, జకరియకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి ధైర్యాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట చదవండి. దేవుని దృష్టికి ద్రాక్షరసమును మద్యమును త్రాగక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. హల్లెలూయా. ఈ ఎలిజబెతు జకరీలకు జన్మించిన వాడే బాప్తీసమిచ్చు యోహాను గారు. ఈ యోహాను గురించి దేవుడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుని దూత చెప్పినట్లుగా వాగ్దానం నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే ఎలిజబెతు జకరియల వలె భక్తి చేసినట్లయితే నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో నీ భక్తిని చూసి నీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఎలిజబెతు జకరియలు భయపడుతూ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ భక్తి చేస్తున్నారు, కానీ దేవుడు వారికి ధైర్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే లూకా సువార్తలోని చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా యోహాను ఏ విధంగా తన జీవితాన్ని వర్ధిల్లింప చేసుకుంటున్నాడో చూడండి. 7వ అధ్యాయం
28 వచనం. 7వ అధ్యాయం 28 వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడనో లేడు, ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. చూడండి, యోహాను కంటే గొప్పవాడు ఒకడు కూడా లేడు. ఎంత ధైర్యాన్ని దేవుడు జకరీయాకు దేవుడు ఇచ్చాడు చూడండి. క్రిస్మస్లో ధైర్యాన్ని పొందుకోవాలంటే ఎలిజబెత్ జకరీల వలె మన జీవితాలు మనం కొనసాగించుకోవాలి. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు మాట మీద మనం ఆనుకొని ఆధారపడి జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేన్ని చూసేది నువ్వు భయపడుతున్నావో అది మన మీదికి రాబోతుంది. అది మన మీదికి రాకుండా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణమందు జన్మించి మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. పిల్లలు లేరు అని జకరియా భయపడుతూ ఉన్నాడు. వృద్ధాప్యానికి వచ్చానే, ఇంకా నాకు పిల్లలు లేరు, నా భార్య గొడ్రాలునే నింద అనుభవిస్తుంది అని భయపడుతున్న సమయమున దేవుని దూత ధైర్యం చెప్పిన రీతిగా మనం దేని గురించి భయపడుతున్నామో అట్టి వాటిది మన మీదికి రాకుండానట్లుగా దేవుడు ధైర్యం ఇచ్చి మన భయమంతుడిని కూడా తొలగించి వేసి మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. ఆమేన్. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ఎలిజబెత్ జకరీయాలు ధైర్యాన్ని పొందుకుని దేవుని వాగ్దానము చేత చక్కని కుమారుని కని యేసు ప్రభు వారికే బాప్తీసం ఇచ్చేటువంటి రీతిగా దేవుడు ఎలిజబెత్ గర్భములో నుంచి రావటం మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేని చూసి నువ్వు భయపడుతున్నావో అది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో. క్రిస్మస్ యొక్క ఆరాధనలో దేవుడు నీకు ఒక ధైర్యాన్ని ఇస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ధైర్యం ఇచ్చేదే క్రిస్మస్, మనల్ని బలపరిచేదే క్రిస్మస్. అన్యులు ఆచరించినట్లుగా ఆచరించకుండా ఎలిజబెత్ జకరీయ వలె క్రమము తప్పకుండా ప్రభు సన్నిధికి వచ్చి దేవుని దృష్టికి న్యాయముగా, దేవుని దృష్టికి నీతిగా, దేవుని దృష్టికి యథార్థముగా మనం నడుచుకున్నట్లయితే మనమందరము కూడా ఎలిజబెత్ జకరీయ వలె ధైర్యాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం 28 నుంచి మనం చదువుకుందాం. దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా దేవుని దూత చెప్పిన మాటకు ఆమె భయపడుతూ ఉంది. దయాప్రాప్తురాల నీకు శుభము అని ప్రభు ఆమెతో చెప్పినప్పుడు ఈ శుభవచనం ఏమిటో అని ఆమె భయపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఆమెతో చెప్పిన మాట, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఈ మాట మరియకు చెప్పగానే మరియా మరింత భయపడిపోయింది. కింద ఒక మాట, ఒక అద్భుతమైన మాట మరియ గారు చెప్తారు అక్కడ. ఆ మాట చదవండి. ఈ 34 వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అన్నగా. చూడండి, మరియా అప్పటికి ఏమైపోయింది? భయపడిపోయింది. నేను పురుషుని ఎరగని దానను, నేను ఏమాత్రము కూడా ప్రదానము చేయబడిన స్త్రీగానే ఉన్నాను తప్ప పురుషుని ఎరగని దానను, నేను ఎలాగో గర్భమును ధరిస్తాను అని భయపడిపోయి దేవుని దూతకు సమాధానం చెప్పి భయపడిపోతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు తల్లి అయిన
మరియా. క్రిస్మస్ యొక్క ఆరాధనలో ధైర్యాన్ని నింపుకోమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి మన జీవితాల్లో దేన్ని చూసి భయపడుతున్నావో, మన జీవితంలో చేయనటువంటి పాపానికి నిందలు అనుభవిస్తూ, చేయనటువంటి పాపానికి నిందలు ఎదుర్కొంటూ, జీవితంలో భయపడిపోతూ, నలిగిపోతూ, విసుగు చెందుతూ జీవితాలను మనమందరం కూడా కృంగిపోకుండా క్రీస్తును అంగీకరించిన బిడలు ధైర్యాన్ని పొందుకోవడానికి ప్రభు మీద ఆధారపడమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరియా ఈ మాట చెప్పగానే దేవుని దూతలు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవుడే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. 11వ వచనం, 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని రాయించాడు. హల్లెలూయా. ఇదిగో ఇది పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినప్పటికీ కూడా ప్రజలు నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. ఆ తర్వాత అక్కడ చెడ్డ మాటలల్లా మీ మీద పలుకుతారు. అయినప్పటికీ మీరు ధన్యులు, ధన్యురాలవని పిలువబడతావు మరియమ్మ అని దేవుని దూత ద్వారా మరియమ్మకు ధైర్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నేటి సమాజంలో ఇది జరిగినప్పటికీ ఆ మనుషుని ఏమాత్రం కూడా మనం బ్రతకనివ్వం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుని నిమిత్తము జనులు మిమ్మను, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధములుగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ మాటను మరియతో చెప్పినప్పుడు ఒక ధైర్యాన్ని నింపుకుంది. ధైర్యాన్ని నింపుకుని జీవితంలో బలపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, ఆ మాట చదవండి మరొకసారి. అదే లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనాన్ని మరొకసారి ఆ మాట చదవండి. మరియా, నేను పురుషుని ఎరగని దానను, ఇది నాకు ఎలాగూ జరుగునని. చూడండి, దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ మాట చెప్పినప్పుడు మరియా, అయ్యా నేను పురుషుని ఎరగదనను, ఇది ఎలా సాధ్యమన్నప్పుడు మార్కు సువార్తలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. ఆ మాట చూడండి, మార్కు సువార్తలో దేవుని యొక్క అద్భుతమైన మాట మనకు వినపడుతున్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమో కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మరియా, ఇది నీకు ఎలా సాధ్యం అనుకుంటున్నావు కదా, మనుషులకి ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇది దేవుని వలన కలిగినది, నువ్వు దయాప్రాప్తురాలవు అనినప్పుడు మరియా ధైర్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ధైర్యాన్ని పొందుకుని ప్రభు కొరకు నిందలు అనుభవిస్తా, శ్రమలు అనుభవిస్తా, నా జీవితమే త్యాగము చేస్తాననుకుని ముందుకొచ్చిన మహాగణురాలు మరియమ్మ తల్లి. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. మన జీవితంలో ప్రభు కొరకు నిందలు అనుభవిస్తున్నా, శ్రమలు అనుభవిస్తున్నా, దేవుని కొరకు నిలబడినప్పుడు నిందలు, అవమానాలు, శ్రమలు, హింసలు, అబద్ధమల్ల పలుకు మా చెడ్డ మాటలు మన మీదికి ఎన్నో వస్తాయి. కానీ దాన్ని సహించుకుని ప్రభు కొరకు నిలబడితే ధైర్యాన్ని పొందుకొని వాటి మీద విజయాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరియా, ఇది దేవుని వలన కలిగినది, ఆయనకు సమస్తము సాధ్యమే అన్నప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకొని మరియమ్మ గారు ప్రభుని యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినట్లుగా మనం అక్కడ
చూస్తూ ఉన్నాం. క్రిస్మస్లో మనం ధైర్యాన్ని పొందుకోవాలి. పిరిగితనాన్ని సంపాదించుకుని పిరిగితనంతో మనం భయపడుతూ ఉన్నట్లయితే నువ్వు దేని చూసి భయపడుతున్నావో అది నీ మీదికి వచ్చును. అందుకే అది రాకుండా ఉండటానికే, ఆ భయపడుతున్నది నీ మీదికి రాకుండా ఉండటానికే నీ జీవితంలో జన్మించిన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని ప్రభు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఒక్కసారి భక్తి జీవితంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యము నీతో నాతో సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నమాట. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19-20 వచన భాగాలు చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. చూడండి, ఇక్కడ యోసేపును దేవుడు ధైర్యంగా ఉన్నామని దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నటువంటి దూతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గాబ్రియేలు దూత ఎవరికి ప్రత్యక్షమైనది? యోసేపుకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మనుషుడు భయపడిపోయాడు. ఎందుకంటే మరియను రహస్యంగా నేను విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకోసం విడిచిపెట్టాలనుకున్నానంటే, మరియమ్మ పురుషుని ఎరగక మునిపే ఆమె గర్భము ధరించింది. ఇది మనుషుని వల్ల కలగలేదు, సర్వోన్నతుడైన దేవుని శక్తి వలన కలిగినదని మరియమ్మకు తెలిసినది, కానీ యోసేపుకు తెలియలేదు. మరలా మరియమ్మ దగ్గరికి వచ్చిన దూత యోసేపు దగ్గరికి వచ్చేసాడు. వచ్చి ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునటానికి, ఆమెను చేర్చుకుంటే పురుషుని ఎరగకమునిపే, వివాహము కాకమునిపే ఆమె గర్భము ధరించింది. గర్భము ధరించిన మరియను ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడని ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి అని తన జీవితంలో భయపడిపోతున్నప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి ధైర్య సంబంధమైన మాటలు చెప్పి అతన్ని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, క్రిస్మస్లో ధైర్యాన్ని పొందుకున్న భక్తులను మనం చూస్తున్నాం. మనము ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్నాం. మన జీవితంలో ఇంకా కొన్నిటిని చూసి మనం భయపడుతూనే ఉన్నాం. భయపడకమో, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేన్ని చూసేది నువ్వు భయపడుతున్నావో అది నీ మీదికి వచ్చుచున్నదని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే అది నీ మీదికి రాకుండా ఉండటానికి, అది నీ జీవితంలో భయపడుతూ ఆ భయము చేతన మన జీవితాల్లో పతనం కాకుండా ఉండడానికి దేవుని దూత వచ్చి ఇక్కడ ధైర్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట చదవని కింద, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఆమె గర్భము ధరించింది ఒక పరాయి పురుషుని ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించినది. అప్పుడు యోసేపుకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. యోసేపుకు ధైర్యం వచ్చినప్పుడు యోసేపు వెంటనే మరియను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేన్ని చూసైతే మనం భయపడుతున్నామో ఆ భయాన్ని తొలగించడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన జీవితంలో మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అప్పుడే మనలో ఉన్న భయం అంతటిని తొలగిపోయి మన జీవితంలో ఆదరణ పొందుకొని మనమందరం కూడా నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా బ్రతుకుతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవని కింద, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలకు వారి పాపం నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదమనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు
తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా కూడా జరిగింది. ఎందుకనుకున్న యోసేపు? ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు నెరవేర్చబడడానికి. ఆమె పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని కుమారుని కనబోతుంది అని మాట చెప్పినప్పుడు యోసేపు మరింత ధైర్యాన్ని పొందుకున్నాడు. ధైర్యాన్ని పొందుకుని యోసేపు మరియను చేర్చుకుని గర్భమును ధరించిన మరియ ప్రభుని యేసుక్రీస్తుకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభును జన్మించిన స్థలములోనే ప్రభుని యేసుక్రీస్తు వారు పెరిగి పెద్దవాడై అనేకులను పాపాన్ని తొలగించటానికి ఆయన భుజముల మీద భారాన్ని మోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎలిజబెత్ ధైర్యాన్ని పొందుకున్నారు, ఎలిజబెత్ జకరీలు ధైర్యాన్ని పొందుకున్నారు, యోసేపు మరియలు ధైర్యాన్ని పొందుకున్నారు. ఆ ధైర్యము ద్వారా అనేకులకు ధైర్యవంతుడైనటువంటి యేసుక్రీస్తుకు వారు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు యోసేపు ఆ మరియమ్మను విడిచిపెట్టాలనుకున్నాడు? యోసేపు ఈ మరియమ్మను ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాడంటే అనుమానం. తన జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆమెను చేర్చబడలేదు కదా, ఆమెతో ఎప్పుడు కూడా నేను కలవలేదు కదా, ఎలాగా మరియమ్మ గర్భము ధరించిందని ఒక చిన్న అనుమానము తన జీవితంలోకి వచ్చేసింది. అందుకే రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, సాతానుగాడు మన జీవితంలో కూడా చిన్నగా అపనమ్మకాన్ని, అల్ప విశ్వాసాన్ని మన జీవితంలో ప్రారంభింపచేస్తాడు. ఎందుకంటే భయపడుతున్న మన జీవితాలకు సాతానుగాడు ఇంకా వాని కుయుక్తులు పడేసుకోవటానికి అల్ప విశ్వాసాన్ని, అనుమానాన్ని మన జీవితంలో ప్రారంభింపచేస్తాడు. అనుమానం ఏం చేస్తుందంటే ఇంకా దేవునికి దూరం చేసి మనుషుని భయంలో పడేస్తుంది, భయాందోళన చెందింపచేస్తుంది. అందుకనే అక్కడ యోసేపుకు తన జీవితంలో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అందుకే చూడండి, అక్కడ రాయబడిన మాట 15వ అధ్యాయం 30-31 వచనాన్ని చూడండి. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఇక్కడ చూడండి, ఇతడు నీళ్ళ మీదన యేసుతో చూసినంత కాలం చక్కగా ప్రయాణం చేశాడు, చక్కగా తన జీవితంలో నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే అతడు గాలి వైపు చూశాడో అతని జీవితంలో ఏమొచ్చింది? మునిగిపోవటం ప్రారంభమయ్యాడు. దేవుని వైపు చూసినంత కాలం, ప్రభు వైపు చూసినంత కాలం నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే అతని జీవితంలో నేను నీళ్ళ మీద నడుస్తున్నానా అన్న అనుమానం వచ్చినప్పుడు, అతడు గాలి వైపు చూసినప్పుడు అతడు మునిగిపోసాగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు చెప్పిన మాట చూడండి, యేసు వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, వారు దోణి ఎక్కినప్పుడు హల్లెలూయా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అని రాయబడింది. చూడండి, పేతురు గారు ఇక్కడ యేసు ప్రభుతో నీళ్ళ మీద నడిచినంత కాలం చక్కగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే గాలి వచ్చిందో ఆ గాలి అతన్ని చూసినప్పుడు భయాందోళనకు చేసింది. భయాందోళనకు గురి చేసినటువంటి పేతురు మునిగిపోవటం ప్రారంభమయ్యాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మన జీవితంలో యేసు వైపు చూస్తూ ముందుకి సాగిపోయినప్పుడు మనలో ఉన్న భయాన్నంతటిని కూడా తొలగించి వేస్తాడు. భయపడుతూ మన జీవితంలో లోకం వైపు చూసినట్లయితే లోకం నిన్ను ఏం చేస్తుందంటే, నేను నీళ్ళ మీద నడుస్తున్నానా అనుమానం కలగజేస్తాడు. ఆ అనుమానం నిన్ను ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితంలో పేతురుకు ధైర్యం ఇచ్చిన ప్రభు నా జీవితాలకు ధైర్యం ఇవ్వటానికి, నీ కుడి ప్రక్కన నీడగా ఉండి నడవటానికి పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. అందుకే
భయపడుతున్న పేతురును చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తి, పేతురు ఎందుకు అల్ప విశ్వాసంగా ఉన్నావు? ఎందుకు అల్ప విశ్వాసంగా నడుస్తున్నావు? నాతో నడిచేంత వరకు నీళ్ళ మీద నడిచావు కదా, మరి ఎందుకు గాలి వైపు చూసామంటే అతని జీవితంలో అనుమానం. నీళ్ళ మీద నడుస్తారా ఎవరైనా? నడవలేదు అన్న అల్ప విశ్వాసము అతని జీవితంలో అనుమానం కలిగింది. అందుకే నీళ్ళలో మునిగిపోసాగాడు. యేసయ్య వెంటనే అతని చెయ్యి పట్టుకొని నడిపించినప్పుడు ధైర్యంగా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్లో ధైర్యం పొందుకోవాలే తప్ప పిరికితనాన్ని పొందుకోకూడదు. దేన్ని చూసి భయపడుతున్నావు? మన జీవితంలో శోధనలు, శ్రమలు, గర్భఫలము లేదని, మన జీవితంలో నిందలు వచ్చాయని, అవమానాలు కలుగుతున్నాయని, శ్రమలు కలుగుతున్నాయని భయపడకుండా ధైర్యంగా పొందుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకి నడిపించబడదుముగాక. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని రాయబడింది. ఇక్కడ చూడండి, అర్ధరాత్రి వేళ పొలములో తమ మందరిని కాల్చుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు ఆ పొలములో ఉండినప్పుడు అర్ధరాత్రి వేళ ఆ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందువలన వారు మిక్కిలి భయపడ్డారు. కొందరు భయపడిపోయి భూతమని, దయ్యమని భయపడిపోయారు. వారి జీవితంలో భయపడినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ మాట చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, హల్లెలూయా. ఆ గొర్రెల కాపరులతో దేవుని దూత చెప్తున్నమాట, ఇదిగో భయపడకుడి, మీకు ధైర్యం ఇవ్వటానికి వచ్చాను, మిమ్మల్ని బలపరచడానికి వచ్చాను. మీరు దేని చూసి మీరు భయపడుతూ ఉన్నారో, మీ జీవితంలో దేని చూసి భయపడుతున్నారో అది మీ మీదికి రాబోతుంది. అది మీ మీదికి రాకుండానట్లుగా మిమ్మల్ని ధైర్యపరచడానికి వచ్చిన వాడను నేనని దేవుని దూత గొర్రెల కాపరులతో చెప్తున్నమాట. భయపడకుడి అని చెప్తూ చూడన్న మాట కింద చూడండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక చూడండి, మీరు భయపడుతూ ఉన్నారే, భయపడొద్దండి. ఇదిగో మీకు కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటా శుభవర్తమానం అంటే నిన్ను బలపరిచేది, నిన్ను ధైర్యపరిచేది, నిన్ను ఆదరించే సువర్తమానము. అదేంటి సువర్తమానం అంటే ఆ మాట చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు భయపడుతున్న భయం నుంచి నిన్ను విడుదల కలగజేసి ధైర్యపరచడానికి వచ్చినవాడు. ఎలిజబెత్, జకరీలు భయపడుతూ ఉన్నారు, గర్భఫలము లేదే, మా బ్రతికి ఇంతేనా అనుకొని భయపడుతున్నప్పుడు దేవుని దూత వారికి ధైర్యం ఇచ్చిన రీతిగా ఈ మధ్యాహ్నం వేళ మనందరికీ దేవుడే ధైర్యం ఇచ్చునుగాక. ఆమేన్. అందుకే మరియ భయపడిపోతుంది. ఇంత గొప్ప నింద నా మీదికి వచ్చింది, నా పరిస్థితి ఏంటి? భయపడిపోతుంది. దేవుని దూత చెప్పిన మాట, దయాప్రాప్తురాలా నీకు శుభం, ఇది సర్వశక్తుడైన దేవుని వల్ల కలిగింది, కానీ ఇది ఎవరి వల్ల కలగలేదు అన్నప్పుడు మరియ ధైర్యాన్ని పొందుకుంది. ఇది నాకు ఎలా సాధ్యమో అన్నప్పుడు మనుషునికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమైనప్పుడు మరింత ధైర్యాన్ని పొందుకుని యేసుక్రీస్తుకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో అది నీ మీదికి రాబోతుంది. అది నీ మీదికి రాకుండా ఉండటానికి, నిన్ను ధైర్యపరచడానికి వచ్చిన వాడే దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచండి.
ఆయన సన్నిధిలో క్రమము తప్పకుండా ప్రభువు సన్నిధిలో ఆరాధనకు రండి. ఎలిజబెత్ జకర్యా వలె ధైర్యాన్ని పొందుకుంటూ ఉన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వస్తే సరిపోదు. ఎలిజబెత్ జకర్యా వలె దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించాలి. అప్పుడే ఎలిజబెత్ జకర్యాలో ధైర్యాన్ని పొందుకున్న రీతిగా మనము కూడా ధైర్యాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, గొర్రెల కాపరులు కూడా దేవుని దూతను చూసి భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు వారి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు వారికి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. భయపడిపోయినప్పుడు వారి జీవితాల్లో చూడండి, దేవుడు ఎలాంటి ధైర్యాన్ని చెప్పాడో. ఇదిగో భయపడకము, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నుండి రక్షకుడు మీ కొరకు. ఎవరి కొరకు? మన కొరకు. భయపడుతున్న మన కొరకు జన్మించున్నాడు. గొర్రెల కాపరులు మా కొరకు జన్మించాడా అనే ధైర్యాన్ని పొందుకుని ఏం చేశారా మాట చూడండి, 20వ వచనం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం గొర్రెల కాపురుల వలె భయపడకుండా ధైర్యంగా వచ్చి ఆయన సన్నిధిలో దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తూ మన జీవితాల్లో మనము దేవుని శక్తిని పొందుకుని మనము కూడా తిరిగి ఇండ్లకు వెళ్ళుదుము కనుక ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఒక విషయాన్ని గుర్తించాలి. ఆ మాట ఒక్కసారి చదవండి. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం. వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అందుకు వారికి ధైర్యాన్ని దేవుడిచ్చాడు. మనం కూడా దేవుని స్థలను దేని చూసి భయపడుతున్నామో ఆ భయం నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఎలిజబెత్ జకర్యా వలె మనం అందరం కూడా నిందారహితులుగా, నీతిమంతులుగా దేవుని దృష్టికి అయిన సన్నిధిలో నడుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే మన భయపడుతున్న ప్రతి భయము నుంచి ఆయన విడిపించి ధైర్యపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టుకొనుగాక. ఆమేన్. మోకరించండి. ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధానంలోన మనమందరము కూడా దేవుడే మనకు ఆధారమైన వాడు. మన జీవితంలో మనం దేన్ని చూసి భయపడుతున్నామో అది మనకు ఉరిగా మార్చబడుతుంది. దేని చూసైతే నువ్వు బహుగా భయపడుతున్నావో అది మన మీదికి వస్తున్నది. అందుకే అది మన మీదికి రాకుండా ఉండాలి అంటే మనకు ధైర్యపరిచేవాడు ఉండాలి. ఆ ధైర్యపరిచేవాడే దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఎందుకు భయపడుతున్నావు? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. మరియమ్మ గారు ఎందుకు భయపడుతున్నారు? ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, సర్వశక్తిని వల్ల నీకు కలిగినది. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట. ఆయన కొరకు నిందలు, శ్రమలు, అవమానాలు ఎదుర్కొనేటువంటి స్త్రీలు, పురుషుడు ధన్యజీవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవమానాలే ఎదుర్కొన్నది, శ్రమలు ఎదుర్కొన్నది, సూటిపోటి మాటలు ఎదుర్కొన్నది, ప్రభు కొరకు నిలబడినది ధన్యురాలుగా లోకరక్షకుడిని యేసుక్రీస్తుకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలిజబెత్ జకర్యాలు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నడుచుకుంటున్నారు. ఆయన ప్రజలైన వారి జీవితాలలో మగదే కానీ ఆడదే కానీ గొడ్రాలు అని పిలువబడదని దేవుడు వాగ్దానం చేశాడు. మరి నాకు ఎలా ఇది నింద అవమానం?
అని బాధపడుతూ భయపడుతూ జీవితాన్ని కొనసాగించుకుంటున్న జకరియా ఎలిజబెత్ జీవితాలకు ధైర్యాన్ని ఇచ్చాడు. శ్రీకరిణ నరులలో యోహాను లాంటి గొప్పవాడు మరొక్కడు లేడు అనేటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని ఎలిజబెత్ జకరియలకు దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు భయపడద్దు, నిన్ను భయపడకమో, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎలిజబెత్ జకరియా వలె నడుచుకుందాం, మరియా వలె నడుచుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభు మాట్లాడుతున్నాడు. యోసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అనుమానం వచ్చింది. సాతానుగాడు కలిగించేది మొట్టమొదటిగా అనుమానం అనే పాపం నీలోనికి వస్తుంది. అనుమానము ద్వారా ధైర్యము చెడిపోతుంది, బలహీనపడిపోతాం. యోసేపు, మరియమ్మ ఎలాంటి పాపం చేయలేదయ్యా, అది పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది. ఇది ఎలా సాధ్యమంటే మనుషునికి అది అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ధైర్యాన్ని పొందుకున్న మరియమ్మ, ధైర్యాన్ని పొందుకున్న యోసేపు ఇద్దరు ఏకమై అద్భుతంగా ప్రపంచానికి లోకరక్షకుడిని యేసుక్రీస్తుకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పురుషుడు ఎరగకే పరిశుద్ధాత్మ ద్వారా జన్మనిచ్చిన యేసు ప్రభుకి మరియమ్మ గారు ధన్యజీవిగా నిలిచిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, భయపడొద్దు. దేన్ని చూసి భయపడుతున్నావో అది నీ మీదికి రాబోతుంది. అది నీ మీదికి రాకుండా ఉండాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన నీకు ధైర్యం ఇస్తున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. లోకరక్షకుడిని యేసుక్రీస్తుగా జన్మించి నిన్ను భయపడగమో, నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి వచ్చిన వాడి దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారు. ధైర్యాన్ని ఇచ్చేదే క్రిస్మస్ ఆరాధన. భయపడుతున్న నీకు ధైర్యం ఇవ్వటానికి వచ్చిన వాడే లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద రమేష్ అన్న ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ఎత్తుబడిన వాక్యం ప్రతి హృదయం నీరు కట్టి ఫలింపబడే రీతిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన గొప్ప దేవ, నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న వేళలో నా తండ్రి నిన్ను